హలో అండి, ఈరోజు వచ్చేసి నువ్వులు మామిడికాయ పచ్చడి అయితే చూపిస్తాను అనమాట. నేను ఎట్లా చేస్తాను నా స్టైల్ చూపించేస్తున్నా. మొన్న అయితే మామిడికాయ ఆవకాయతోన మనం పచ్చడి పెట్టుకున్నాం కదా, అదైతే క్లియర్ చూపించలేదు. కానీ ఇప్పుడైతే మొత్తం క్లియర్ చూపించేస్తాను. ఇవైతే మామిడికాయ ముక్కలు అయితే మంచిగా పుల్లగా ఉన్నాయి తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకైతే మనకు పీచ్ అనేది ఏముండదు అనమాట. మొత్తం కాయను అనేది అంతా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలతోనే పెట్టుకుంటాం అనమాట. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూపిస్తాను నేను. తర్వాత మెంతాలండి, వన్ టేబుల్ స్పూన్ మెంతాలు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, తర్వాత రుచికి సరిపడా ఉప్పు మనం చూసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెయిన్ ఏంటంటే మనకు నువ్వులు, తెల్ల నువ్వులు కావాలి. తెల్ల నువ్వులు దీంట్లో కారం అనేది ఏం కాబట్టి తెల్ల నువ్వులతోనే మనకు పచ్చడి అనేది ఉంటుంది. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మనము బ్రెడ్లకు కూడా దీన్ని పెట్టుకోవచ్చండి, పెట్టుకొని తినొచ్చు. తర్వాత పిల్లలు పెద్దలు అందరు కూడా మంచి శుభ్రంగా తినేయచ్చు. ఇది కారం అనేది ఏముండదు. తర్వాత నువ్వులు, తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి అల్లము మంచిగా పొట్టు తీసుకున్న తర్వాత ఎండలకు కొద్దిసేపు ఆరబెట్టాలండి. తడి ఏం లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసి పెట్టుకున్నా ఇది మళ్ళీ నూనెలో వేయించుకోవాలి కొద్దిగా లైట్గా, నేను చెప్తాను. తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు, మనం పచ్చళ్ళకి ఎల్లిపాయలు కావాలి కదా, అవి ఎల్లిపాయలు అనమాట రెడీ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ కూడా నువ్వులు ఇవన్నీ కూడా లైట్గా వేయించుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చట్నీ ఎట్లా కలుపుకుంటామనేది చూపించేస్తాను మీకు, ఓకేనా? చూడండి, అన్నీ కూడా వేయించుకోవాలన్నమాట. ఇంతసేపు అవి ఆవాలు జీలకర్ర అయితే వేయించుకున్నానండి. ఇవి నువ్వులు చిన్న మంట మీద పెట్టుకొని నువ్వులు అయితే బాగా దూరంగా వేయించుకొని చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము, ఎవరైనా ఇష్టపడతారు, అంత టేస్ట్ ఉంటుంది. మామూలు మామిడికాయ పచ్చడి కంటే కూడా ఇది ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. ఏం కారం అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. ఇది మా అమ్మ రెగ్యులర్గా చేసేది అనమాట. నాకు బాగా ఇష్టం వచ్చింది. మనం ఇడ్లీలకు బ్రెడ్ కూడా పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. బ్రెడ్ కూడా లైట్గా వేయించుకొని దానిపైన ఈ పచ్చడి పెట్టుకొని కూడా తినొచ్చండి. వేడివేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తాను నేను. మొత్తం నువ్వులు అయితే లైట్గా వేగుతుంది కదా, చల్లగా అయిన తర్వాత పొడి పట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని అన్నీ కలిపేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇక నువ్వులు వేయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే వేయించుకోవాలన్నమాట. మంచి పల్లె ఆయిల్తో వేయించుకోవాలి. ఆయిల్ అప్పుడు అవి చల్లగా అయ్యే లోపల ఇది ఆయిల్ వేడెక్కి మళ్ళీ చల్లగా కావాలి కాబట్టి మనకి ఇది ఆయిల్ అనేది వేడి చేసుకుందాం. వేడి అయిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుందాం. నూనె వేడెక్కింది కదా, తర్వాత మనం పోపు ఇస్తున్నాం అనమాట. అన్నీ కూడా మనం జనరల్గా పోపు వేసుకుంటాం కదండి, ఆవాలు జీలకర్ర మెంతులు ఇట్లా వేసేసుకోవాలన్నమాట. చల్లారాలి. నువ్వులు మిక్సీ పట్టేసుకున్నామండి. తర్వాత అట్లాగే ఆవాలు జీలకర్ర అన్ని నువ్వులు మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. నూనె కొద్దిగా గోరువెచ్చగా అయిందండి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాతనే వేయాలన్నమాట. దీంట్లో కొద్దిగా గోరువెచ్చ ఉన్నప్పుడు మనము ఇది వేసేసుకోవాలి. దీంట్లో ఏమైనా వాటర్లు అలాంటివి ఉంటే కూడా మనకి ఇక్కడ ఈ గోరువెచ్చని ఆయిల్ అన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు మనకు ఎక్కువ రోజులు చట్నీ అనేది నిల్వ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నూనె మొత్తం చల్లారిన తర్వాత మనం దాంట్లో వేసేసుకోవాలి, మామిడికాయ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా చల్లారలేదు, కొద్దిగా ఇంకా గోరువెచ్చగా ఉంది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. కమ్మటి వాసన అయితే వస్తుంది, సూపర్గా ఉంది. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు అయితే కమ్మటి వాసన వస్తుంది అనమాట. నూనె చల్లారే లోపు మనం ఏం చేసుకుందామంటే పొడులు పట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా వేసేసుకుందాం దీంట్లో. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇది నేను పట్టించుకున్న పసుపు అనమాట, ఇంట్లోనే మిక్స్కి వేసుకొని పట్టించుకున్న పసుపు. ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత ఎల్లిపాయలు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు. తర్వాత నువ్వుల పొడి ఉంది కదండి, మిక్స్ చేసి పట్టుకున్నాము, ఇదంతా వేసేసుకోవాలి. దీంట్లో ఉప్పు కొద్దిగా తక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనకు నువ్వుల పొడి కదా, ఇది మన కారం కాదు కాబట్టి ఉప్పు అనేది కొద్దిగా తక్కువ వేసుకొని మళ్ళీ చూసుకొని వేసుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కూడా నువ్వుల పొడి ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, పసుపు అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ చల్లగా అయిన తర్వాత పోసేసుకుందాం. చూడండి
చూడండి ఆయిల్ అయితే చల్ల అయిపోయింది కదా, మొత్తం పోసేసుకుందాం ఆయిల్ అయితే. చూసుకొని ఒకసారి కలిపేసుకుంటే మళ్ళీ ఉప్పు కారం ఉప్పు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అంటే ఎవరైనా తినొచ్చు, చిన్న పిల్లలు కూడా తినొచ్చు. నువ్వులు స్పెషల్ అనమాట. నువ్వులు మనకు నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంటే ఒక్క 1 year వరకు ఉంటుంది అనమాట, నిల్వ కూడా ఉంటుంది. ఏం చెడిపోతున్న ప్రాబ్లం కూడా ఏం లేదు. ప్రతి సంవత్సరం నేను హ్యాపీగా పెట్టుకుంటా. ఇది మా అమ్మ కానుంచి వస్తున్నది కాబట్టి హ్యాపీగా, నాకైతే చాలా ఇష్టము. చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అంత కమ్మటి వాసన వస్తుంది. ఇంకా ఒక 2 days అట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం జార్లో నింపేసుకుంటే అయిపోతుంది అండి. ఉప్పు ఒకసారి చుక్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు అయితే తక్కువ చూసుకొని వేసుకోండి. దీంట్లో కారం కాదు కాబట్టి, నువ్వులు కాబట్టి మీకు ఉప్పు అనేది తక్కువనే పడుతుంది. చూడండి వేడి వేడి అన్నంలకు నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఇంకా సూపర్. ఇంకా చాలా దేవుడు అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చి చెప్పండి నాకు. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.